అందరికీ నమస్కారం. మా స్పందన ఛానల్కు స్వాగతం. ఈరోజు మనం తులారాశి ఫలితాల గురించి తెలుసుకుందాం. తులారాశి వారికి ఈరోజు, రేపు, ఎల్లుండి, ఆ మరుసటి దినం, ఆ తరువాతి రోజు అనగా ఈ 5 రోజుల్లో జరగబోయేటటువంటి కొన్ని ముఖ్య విషయాల గురించి ఈరోజు మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. వీరి జాతక ఫలితాల ఆధారంగా వీరు ఎటువంటి శుభవార్తలు వినబోతున్నారు, అలాగే ఎటువంటి భారీ మార్పులు వీరి జీవితంలో జరగబోతున్నాయి, ఇలాంటి అంశాలన్నీ కూడా క్లియర్గా తెలుసుకుందాం. మనసు పెట్టి వినండి. ఇప్పుడే కొత్తగా మన ఛానల్ని చూస్తున్నట్లయితే తులారాశి వారు దయచేసి ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకొని, వీడియో కనుక మీకు నచ్చితే ఒక చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయడం మాత్రం అసలు మర్చిపోకండి అండి, సరేనా? మీరు సమస్యలతో పోరాడి విసిగిపోయారు. జీవితంలో చాలా రకాలైనటువంటి సమస్యలతో విసిగిపోయి ఉన్నారు. కష్టానికి తగినటువంటి ప్రతిఫలం దొరకడం లేదని చెప్పి చాలా రకాలుగా కష్టం కోసం, అంటే కష్టం చేసినటువంటి ప్రతిఫలం కోసం ఎదురు చూశారు కదా. మీరు చాలా దృఢంగా కనిపిస్తారండి, కానీ లోపల మాత్రం మీ బాధను దాచుకునేటటువంటి గొప్ప వ్యక్తిత్వాన్ని కలిగి ఉంటారు. అంటే ఎవ్వరు కూడా అర్థం చేసుకోలేనటువంటి గొప్ప మనసు మీదే చాలామందికి మీరు సహాయం చేస్తారు, కానీ మీకు అవసరమైనప్పుడు మాత్రం ఒంటరిగా మిగిలిపోతారు. అవును కదా? అంటే మీ చుట్టూ ఉన్న వారందరూ కూడా మీ వాళ్ళు కాదు. అలాగే మీ నవ్వును చూసి బాధపడే వాళ్ళు కొందరు, మీ ఎదుగుదలను చూసి అసూయపడేవాళ్ళు మరికొందరు మీ దగ్గరే ఉన్నారు. మరి ఇప్పటి వరకు మీరు ఎవరినైతే నమ్మారో, మీ బాధల్ని ఎవరికైతే చెప్పుకొని ఉండవచ్చో, వారు మీ వెనుక చాలా రకాలుగా మాట్లాడుతున్నారు. ఆ వ్యక్తుల యొక్క అసలు స్వభావం అనేది మీకు పూర్తిగా అర్థమవుతుంది. అయితే మీకు ఒక సంఘటన కూడా జరుగుతుందండి. అది చిన్నదైనా మీ కళను బాగా తెరిపిస్తుంది. ఇంతకాలం నేను వీళ్ళని ఎలా నమ్మాను అని చెప్పి మీరు ఆశ్చర్యపోతారు. భగవంతుడు మీకు నిజమైనటువంటి వారు ఎవరు, నకిలీ వ్యక్తిత్వాన్ని కలిగి ఉన్నవారు ఎవరనేది చూపించడానికి సిద్ధమయ్యాడు. అయితే ఒక భారీ మార్పు అనేది కూడా మీ జీవితంలో కనిపిస్తుంది. అంటే ఆర్థిక పరిస్థితి ఒక్కసారిగా మారడం అన్నమాట. ఎంత సంపాదిస్తున్నా మీ చేతిలో చిల్లిగవ్వ కూడా నిలబడడం లేదు. ఎవరో ఒకరి కోసం ఖర్చు అయిపోతుంది, లేదా అకస్మాత్తుగా ఏదో ఒక సమస్యలు వస్తూ ఉన్నాయి. కానీ పూర్తిగా ధనయోగం అనేది 4 రోజుల్లో బలపడే సూచనలు కనిపిస్తున్నాయి. మీరు ఊహించిన చోట నుండి డబ్బు వచ్చే సూచనలు ఉన్నాయి. ఆగిపోయిన డబ్బు రావచ్చు, పాత బాకీలు తిరిగి రావచ్చు, కొత్త అవకాశాలు రావచ్చు, అలాగే ఉద్యోగంలో శుభవార్తలు కూడా మీరు వినవచ్చు. ముఖ్యంగా ఒక శుభవార్త అనేది 4 రోజులు ఎప్పుడైనా కావచ్చు. మీ ఇంట్లో చాలా సంతోషాన్ని తీసుకొస్తుంది, తెలుసా మీకు? అలాగే కుటుంబంలో కలహాలు తగ్గిపోతాయండి. ఇటీవల మీ ఇంట్లో మాటిమాటికి గొడవలు జరుగుతూ వస్తున్నాయి. మీరేం చేసినా అందరూ కూడా మిమ్మల్ని అపార్థం చేసుకుంటున్నారు. మీ మంచితనాన్ని కూడా కొందరు తప్పుగా అర్థం చేసుకుంటున్నారు. కానీ ఇప్పుడు మీ ఇంట్లో ఒక శాంతి వాతావరణం అనేది ఏర్పడబోతుంది. మీ వల్ల ఏడ్చినటువంటి వ్యక్తులు మీ విలువను తెలుసుకుంటారు. అయితే కొంతమంది వ్యక్తులు మీ దగ్గరకు వచ్చి మాట్లాడే అవకాశాలు ఉన్నాయి. అది మీ మనసుకు ఎంతో ఉపశమనాన్ని కూడా కలిగిస్తుంది. అయితే భగవంతుని ఆశీర్వాదం మీపై ఎలా ఉండబోతుంది అంటే, మీరు చాలా బాధపడ్డారండి గత కొన్ని సంవత్సరాలుగా ఒక విషయం, అంటే ఏదో ఒక విషయం అందు. అయితే భగవంతుడు మాత్రం మీరు మర్చిపోయిన భగవంతుడు మర్చిపోలేదు. మీరు రాత్రులు ఒంటరిగా ఏడ్చి, భగవంతురా నాకు న్యాయం ఎప్పుడు జరుగుతుంది అని చెప్పి చాలా రకాలుగా అడిగారు. ఆ ప్రార్థనలేవి కూడా వృధా కాలేదు. ఈ కాలంలో మీకు చెప్పాలంటే పరమేశ్వరుడి యొక్క కృపా కటాక్షాలు ప్రత్యేకంగా కనిపిస్తున్నాయి. కాబట్టి మీరు సోమవారం రోజున శివాలయానికి వెళ్ళి స్వామివారి దగ్గర ఒక దీపం వెలిగించుకోండి. మీ జీవితంలో నిలిచిపోయినటువంటి పనులు కదలడం మొదలయ్యేలాగా పరమేశ్వరుని వేడుకోండి. అలాగే ప్రేమ విషయంలో కూడా మంచి మార్పు అనేది రాబోతుంది. మీ మనసులో ఒక కొత్త వ్యక్తి రాబోతున్నారు. అయితే గత కొన్ని రోజులుగా మీరు ఒక వ్యక్తి గురించి ఆలోచిస్తున్నారా, లేదంటే ఆ వ్యక్తి తిరిగి మరలా ఆ బంధం అనేది దృఢంగా మారాలని చెప్పి మీరు కోరుకుంటున్నారా? అలా అయితే మీ జీవితంలో ఒక కొత్త వ్యక్తిని మీ జీవితంలోకి స్వాగతించబోతున్నారని కదా. అలాగే ఒక వ్యక్తి నుండి ఒక సంకేతం రావచ్చు. అది ఫోన్ కాల్గా రావచ్చు, మెసేజ్ కావచ్చు, అకస్మాత్తుగా మీరు వారు కలవడం కావచ్చు. ఇలా మీ బంధం అనేది దృఢంగా, మరింత ఎక్కువగా పటిష్టంగా మారుతుంది. అలాగే మీ భావోద్వేగాలను అందరికీ చెప్పకండి. ఈ 4 రోజులు మీ రహస్యాలను దాచుకోవడం అనేది చాలా ముఖ్యం. ఇక ఆరోగ్య విషయంలో కూడా హెచ్చరిక అనేది కనిపిస్తుంది. అంటే చిన్న చిన్న సమస్యలను నిర్లక్ష్యం చేస్తూ వస్తున్నారు కాబట్టి చిన్న సమస్యలే రేపు పెద్ద సమస్యలుగా మారకముందే వాటి గురించి కొంచెం జాగ్రత్తలు తీసుకోవాలి. ప్రత్యేకంగా తలనొప్పి, నిద్రలేమి, ఒత్తిడి, కాలు నొప్పులు ఇటువంటివి ఎక్కువగా జరుగుతూ ఉండవచ్చు.
అలాగే మానసిక ప్రశాంతత కోసం ప్రతిరోజు కూడా ఉదయం 11 సార్లు, సాయంత్రం 11 సార్లు నిద్రపోయే ముందు 11 సార్లు ఓం నమ శివాయ అనే మంత్రంను మీ మనసులో జపించండి. చాలా ప్రశాంతంగా మారిపోతుంది. అలాగే మీ జీవితంలో ఒక బంధం అనేది తిరిగి రావడం, అలాగే ఇప్పటి వరకు మీతో మాట్లాడకుండా దూరమైనటువంటి బంధం మరలా మీ జీవితంలోకి రావడం, ఆ బంధం పశ్చాత్తాపంతో రావడం, ఇదంతా కూడా మీకు ప్రశాంతతను అందిస్తుంది. అయితే వారిని మీరు తిరిగి నమ్మాలా లేదా అనేది మీరు కొంచెం జాగ్రత్తగా నిర్ణయించుకోవాలి. ఎందుకంటే గతంలో మీరు చాలా మోసపోయారు కాబట్టి ఇప్పుడైనా జాగ్రత్తగా ఉండండి. ఇక చెప్పాలంటే మహిళలకైతే ప్రత్యేకమైనటువంటి సూచనలు ఉన్నాయి. ఈ 4 రోజుల్లో మీ మాటకు విలువ పెరుగుతుంది. మీరు ఇంట్లో కానీ బయట కానీ తీసుకునే నిర్ణయాలు అందరికీ నచ్చుతాయి, ఆశ్చర్యపరుస్తాయి. అలాగే మీ మీద ఇప్పటి వరకు విమర్శలు చేసిన వాళ్ళు కూడా మౌనంగా మారిపోతారు. అలాగే ఒక శుభవార్త మీకు కన్నీళ్లు తెప్పించే అవకాశాలు కనిపిస్తున్నాయండి. అవి ఆనంద బాష్పాలు కాబట్టి. ఇంకా చెప్పాలంటే పురుషులకైతే ఒక ముఖ్యమైనటువంటి సూచన, మీ కోపమే మీ పెద్ద శత్రువు కాబట్టి 4 రోజుల్లో కోపంతో తీసుకునే నిర్ణయాలు చాలా ప్రమాదంగా ఉంటాయి. ఎవరైనా రెచ్చగొట్టిన మీరు మాత్రం మీ వంతుగా శాంతంగా ఉండండి. ఎందుకంటే మీ అదృష్టం ఇప్పుడు పెరగబోతుంది. చిన్న తప్పు కూడా మీ నుండి అస్సలు రాకూడదు. అయితే ఈ చిన్న తప్పులు ఏంటంటే మీకు వచ్చేటటువంటి అవకాశాలను దూరం చేస్తాయి కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఉండండి. ఇక చాలా ముఖ్యమైనటువంటి విషయం ఏమిటంటే ఈ 4 రోజుల తర్వాత మీ జీవితంలో ఒక అదృష్టపు తలుపు తెరుచుకుంటుంది. ఇప్పటి వరకు అసాధ్యం అనుకున్న పనులు కూడా సుసాధ్యం చేస్తారు. అయితే చాలా కాలంగా ఎదురు చూస్తున్నటువంటి వార్తలు మీరు వింటారు. భగవంతుడు మీకు ఒక పరీక్ష పెట్టబోతున్నాడు. ఆ పరీక్షలో మీరు గట్టిగా నిలబడతారు. ఇప్పుడు ఫలితం అనేది మీకు దక్కబోయేటటువంటి రోజులు. ఈ కాలంలో మీరు చేయవలసినటువంటి పరిహారం కూడా ఒకటి ఉంది. తప్పకుండా తెలుసుకోండి. ప్రతిరోజు ఉదయం లేదా సాయంత్రం ఓం నమ శివాయ అనే పంచాక్షరి మంత్రాన్ని జపించడం, సోమవారం రోజు శివాలయానికి వెళ్ళడం, బిల్వదళాలు స్వామికి సమర్పించడం, అలాగే ఎవరికైనా ఒక్కరికైనా పేదవారికి కడుపు నిండా ఆహారం పెట్టడం, ఇటువంటి పనులు చేస్తే మీకున్నటువంటి దోషాలు తగ్గుముఖం పడతాయి. అలాగే మీరు చాలా మంచివారండి. అందరినీ నమ్మడం మానేయండి. ముందు ఎవరికి కూడా చెప్పనటువంటి బాధలను ఇంకా ఎక్కువగా మోస్తూ వస్తున్నారు. ఆ బాధ కూడా త్వరలోనే ముగిసిపోతుంది. కానీ ఈ కాలంలో మీ ప్రణాళికలను, మీ నిర్ణయాలను ఎవరికీ చెప్పుకోకండి. ముఖ్యంగా డబ్బు విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండండి. కోపాన్ని నియంత్రించుకోండి. భగవంతుడిపై పూర్తి నమ్మకాన్ని పెట్టుకోండి. ఎట్టి పరిస్థితిలో కూడా భగవంతుని పై నమ్మకాన్ని విడిచిపెట్టుకోకండి. ఈ విషయం ఇక్కడితో ముగిసిపోలేదు. ఇది మీ కొత్త జీవితానికి ప్రారంభం కాబట్టి 4 రోజుల్లో జరిగే సంఘటనలు మీ జీవితాన్ని పూర్తిగా మార్చే అవకాశాన్ని ఇస్తాయి. అయితే ఈ రోజు ఈ వీడియో మీరు చూస్తున్నారంటే భగవంతుడు ఇచ్చినటువంటి ఒక సూచన అని చెప్పి భావించండి. అలాగే ఇంకా చెప్పాలంటే ఇప్పుడు చెప్పబోయేటటువంటి విషయం చాలా జాగ్రత్తగా వినవలసినటువంటి అంశాలు. మీ జీవితంలో జరిగేటటువంటి కొన్ని సంఘటనలు ఈ 4 రోజుల్లో మీరు ఎప్పటికీ కూడా మర్చిపోలేరు. ఎందుకంటే మీరు చాలా కాలంగా ఒక ప్రశ్నతో బ్రతుకుతూ ఉండవచ్చు. అంటే నా జీవితంలో మంచి రోజులు ఎప్పుడు వస్తాయి అని ఆ ప్రశ్నకు సమాధానం దొరకక చాలా నిరాశలో కూరుకొని ఉండవచ్చు. అయితే మీ కష్టాలకు కారణమైనటువంటి వ్యక్తులు బయటపడతారు. మీరెవరినో హృదయపూర్వకంగా నమ్మి ఉండొచ్చు. వారి కోసం మీ సమయం, మీ డబ్బు, మీ ప్రేమ అన్నీ ఇచ్చి ఉండవచ్చు. కానీ అదే వ్యక్తి మీకు బాధకు గురి చేసేలాగా కనిపిస్తున్నారు కాబట్టి వారు బయటికి ఏమీ కూడా చెప్పరు. లోపల ఎంత విరిగిపోయినా నవ్వుతూ ఉంటారు. కానీ ఈ 4 రోజులు ఆ వ్యక్తులు చేసే తప్పులు బయటకొస్తాయి. మీకు ఆ వ్యక్తులు ఎవరనేది నిజం తెలుస్తుంది. ఆ నిజం మీకు బాధ కలిగించినా అది మీకు విముక్తినిస్తుంది. ఎందుకంటే అబద్ధంతో కొనసాగించేటటువంటి ఏ బంధమైనా కానీ నిజంతో వచ్చినటువంటి ఒంటరితనమే చాలా మంచిదని చెప్పి గుర్తు చేసి మరి వెళ్ళిపోతుంది. కాబట్టి ఈ బంధం అనేది తెగిపోయేటటువంటి అంశాలున్నాయి. ఒక వంతు కొత్త బంధం అనేది మీ జీవితంలోకి ప్రవేశించే సూచనలు కనిపిస్తాయి. మరొక వంతు మీ జీవితంలో పేరుకుపోయినటువంటి నమ్మక ద్రోహం చేస్తున్నటువంటి ఒక బంధం అనేది దూరం అయ్యేటటువంటి అవకాశాలున్నాయి. ఈ విధంగా ఒక బంధాన్ని మీరు కోల్పోబోతున్నారు. అది ఏ బంధమైనా కావచ్చు. అపనమ్మకం మిమ్మల్ని అలాగే మీ మనసును ఎక్కువగా బాధ పెడుతున్నటువంటి ఆ వ్యక్తుల నుండి మీకు విరామం అనేది దొరుకుతుంది. అయితే ఈ కాలంలో కొంతమంది విచిత్రమైనటువంటి అనుభవాలు కూడా పొందుతారండి. ఈ రాశివారు అంటే ఇంట్లో భగవంతుని యొక్క సంకేతాలు మీకు కనిపిస్తాయి. అర్ధరాత్రి మెలకువ రావడం, పరమేశ్వరుడు ఫోటో కానీ లేదా దేవాలయం కానీ కలలో కనిపించడం, ఒకే సంఖ్య తరచూ పదే మీకు కనిపిస్తూ ఉండడం, అకస్మాత్తుగా మనసులో భయం అనేది తగ్గిపోవడం, ఈ సంకేతాలు మీకు తప్పకుండా కనిపిస్తే ఇవి
సాధారణమైనవా? అయితే కానే కావు. అంటే భగవంతుడు మీకు ఒక సూచనను, ఒక మార్గాన్ని చూపిస్తున్నాడని అర్థం చేసుకోండి. మీ ఇంట్లో పూజా స్థలాన్ని శుభ్రంగా ఉంచుకోండి. ప్రతి సాయంత్రం ఒక దీపం వెలిగించడం మర్చిపోకండి. అలా చేస్తే ఏంటంటే ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ తగ్గుతుంది. అలాగే ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్న వారికి మంచి శుభవార్తలు అందుతాయి. చాలామంది ఇటీవల ఉద్యోగ సమస్యలతో బాధపడుతూ ఉండవచ్చు. ఎక్కడికి వెళ్ళినా కూడా మీకు నిరాశ ఎదురవుతూ రావచ్చు. అయితే మీ టాలెంట్ ఉన్నా కూడా అవకాశాలు రావడం లేదని చెప్పి బాధపడే వారికి ఇప్పుడు గ్రహస్థితులు అనేవి మెరుగ్గా కనిపిస్తున్నాయి. ముఖ్యంగా కొత్త అవకాశాలు, ఉద్యోగ అవకాశాలు, ఇంటర్వ్యూ కాల్స్, విదేశీ అవకాశాలు, మంచి జీతం వచ్చే సూచనలు ఇవి భారీగా కనిపిస్తున్నాయి. మీరు గతంలో చేసిన కష్టానికి కూడా ఫలితం దక్కబోతుంది. అలాగే ఒక స్త్రీ వల్ల మీకు అదృష్టం కూడా కలగబోతుందనే చెప్పుకోవచ్చు. అయితే మీ జీవితంలో ఒక స్త్రీ ముఖ్యమైన పాత్రను పోషించబోతున్నారు. అయితే ఆమె మీ తల్లి లేదా భార్య, స్నేహితురాలు కావచ్చు, లేదా ఒక పెద్ద మనిషి ఎవరైనా కావచ్చు. ఆమె మాట వల్ల మీ జీవితంలో ఒక మంచి మార్పు వస్తుంది. ఆమెను మీరు అసలు నిర్లక్ష్యం చేయకండి. అలాగే గతంలో కొందరు మిమ్మల్ని తక్కువగా చేసి చూసి ఉండవచ్చు. అంటే మీ పరిస్థితిని చూసి నవ్వారు. మీరు ఏమీ చేయలేరని వారు అనుకున్నారు. కానీ ఇప్పుడు కాలం మారబోతుంది. మీ విజయాన్ని చూసి అదే వ్యక్తులు ఆశ్చర్యపోతారు. ఇంతగా మారారా, ఇంతగా ఎదిగారా అని ముక్కున వేలేసుకుంటారు. మీ మౌనం, మీ ఓపిక ఇప్పుడు మీ గౌరవాన్ని కూడా లోకం మీకు బహుమానంగా ఇచ్చి చూపించబోతుంది. అలాగే ఆధ్యాత్మిక శక్తి కూడా మీలో పెరగబోతుంది. అయితే ఈ 4 రోజుల్లో మీరు ఒక ప్రత్యేకమైనటువంటి ఆధ్యాత్మిక భావన అనేది రెట్టింపు అవుతుంది. ఒంటరిగా ఉండాలని మీకు అనిపిస్తుంది, గుడికి వెళ్ళాలనిపిస్తుంది. అలాగే కొన్ని భక్తి గీతాలు లేదా మంత్రాలు, కానీ ఇవి విన్నప్పుడు మీకు కన్నీళ్లు రావచ్చు. అయితే ఇది బలహీనత కాదు, మీ ఆత్మలో ఒక మార్పు మొదలైందని అర్థం. భగవంతుడు మీ జీవితాన్ని శుభ్రం చేస్తున్నాడని తెలుసుకోండి. అలాగే ఈ 4 రోజులు మీరు కొన్ని జాగ్రత్తలు కూడా ఖచ్చితంగా పాటించాలి. ముఖ్యంగా చెప్పాలంటే ఈ 4 రోజుల్లో ఎవరికి కూడా డబ్బు ఇవ్వకండి, కోపంతో ఎవరితో మాట్లాడకండి, తొందరపడి నిర్ణయాలు అస్సలు తీసుకోకండి. ఎందుకంటే ఈ 4 రోజులు మీరు చేసే చిన్న పొరపాటు పెద్ద సమస్యకు దారితీయవచ్చు. అలాగే మీ ఇంట్లో ఒక శుభకార్యం గురించి చర్చ మొదలయ్యే అవకాశాలున్నాయి. మరి ఈ 4 రోజుల్లో మీ కుటుంబంలో వివాహ విషయం కానీ, కొత్త ఇల్లు విషయం కానీ, వాహనం కొనుగోలు కానీ, ఇలా ఏదైనా ఒక శుభవార్త గురించి మీరు తప్పకుండా వింటారండి. ఇలాంటి విషయాలు మాట్లాడే అవకాశాలు కనిపిస్తున్నాయి. అలాగే ఇంట్లో చాలా రోజుల తర్వాత నవ్వులు వినిపించబోతున్నాయి. మిమ్మల్ని మోసం చేసిన వ్యక్తులు బాధపడతారు. ఇది కర్మ. మీరెవరికి అన్యాయం చేయలేదు, కానీ మీకు చాలా మంది అన్యాయం చేస్తున్నారు. ఇప్పుడు అదే కర్మ తిరిగి వారికి చేరబోతుంది. మీరు చూస్తూ ఆశ్చర్యపోతారు. అందుకే ప్రతీకారం గురించి ఆలోచించకుండా మీ పని మీరు చేసుకుంటూ పోవాలి అని చెప్పి ఎప్పుడూ కూడా చెబుతూ ఉంటాం. కాలమే సమాధానం అన్నింటికీ చెబుతుంది. ఇక విద్యార్థులకైతే ఈ 5 రోజులు ప్రత్యేకమైనటువంటి ఒక సూచన. అంటే చదువులో మీకు కాన్సన్ట్రేషన్ తగ్గి ఉండవచ్చు, మనసు ఎక్కడో తిరుగుతూ ఉండవచ్చు, లేదా ఫోన్ వల్ల కానీ, టెన్షన్ వల్ల కానీ ఫోకస్ తగ్గిపోయి ఉండొచ్చు. అయితే ఈ 4 రోజుల్లో దాని నుండి పరిస్థితి పూర్తిగా మారిపోతుంది. మీరు మరలా మీ లక్ష్యంపై దృష్టి సారిస్తారు. అలాగే ఒక ఉపాధ్యాయుడు లేదా ఉపాధ్యాయురాల ద్వారా వారి మాటలు మీ జీవితాన్ని కొంచెమైనా బలోపేతం చేసి మీ యొక్క మనస్తత్వాన్ని మార్చవచ్చు. అయితే ఈ సమయంలో కొందరికి పాములు, కుక్కలు కలలో కనిపించవచ్చు, కానీ భయపడవలసినటువంటి అవసరం లేదు. ఆధ్యాత్మికంగా ఇవి ఒక శుభ సంకేతాలు. మీ జీవితంలో దాచినటువంటి ఒక దైవశక్తి మేల్కొంటుంది. ప్రత్యేకంగా మీరు అస్సలు మర్చిపోకుండా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి ఆరాధన చేసుకోండి. నాగదేవతకు ప్రార్థన చేస్తే ఇంకా చాలా మంచిది. ఎందుకంటే కాలసర్ప దోషాలు, అలాగే ఇంకా ఏదైనా గ్రహ దోషాలు ఇటువంటివి ఉంటే తొలగిపోతాయి. కాబట్టి మంగళవారం నాడు, ఆదివారం నాడు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి యొక్క దర్శనం, అలాగే స్వామివారికి పసుపు కుంకుమలతో చక్కగా పాలతో అభిషేకం చేసుకోవడం అనేది మీకు ఎంతో మంచి శక్తిని, అలాగే ధైర్యాన్ని, అలాగే విజయాలను మీకు అందిస్తుంది. అయితే ముఖ్యంగా మీరు ఎరుపు రంగు, గోధుమ రంగు శుభాన్ని తీసుకొస్తాయి. ముఖ్యమైనటువంటి పనులకు వెళ్ళేటప్పుడు ఈ రంగులను మీరు ఉపయోగించండి. అలాగే ఒక పెద్ద అవకాశం అనేది 4 రోజులు మీ ముందుకు వస్తుంది తెలుసా. అయితే మీరు చాలా కాలంగా ఎదురు చూస్తున్నటువంటి ఒక అవకాశం అనేది ఇప్పుడు మీకు తప్పకుండా మీరు దాన్ని సద్వినియోగం చేసుకునే విధంగా కాలం మీకు అవకాశం ఇస్తుంది. అయితే మీరు అసలు నిర్లక్ష్యం చేయకండి. ఆ చిన్న
అవకాశం భవిష్యత్తులో మీ జీవితాన్ని పూర్తిగా మార్చేటటువంటి ఒక మంచి స్థాయికి మిమ్మల్ని తీసుకెళ్తుంది. మీ మనసులో ఉన్నటువంటి కోరికలు నెరవేరేటటువంటి సూచనలు ఉన్నాయి. మీలో ఎవరికీ చెప్పనటువంటి ఒక కోరిక దాగి ఉండవచ్చు. దానికోసం మీరు ఎన్నో రాత్రులు భగవంతుని అడుగుతూ ఉండవచ్చు. ఆ కోరికలు ఇప్పుడు నెరవేరే దశకు చేరుకున్నాయి. కానీ భగవంతుడు మీ ఓపికను పరీక్షిస్తూ వచ్చాడు. కొంచెం సమయం ఇంకా సహనం పాటిస్తే సరిపోతుందండి. మీ జీవితం సాధారణంగా లేదు. మీరు పడిన కష్టం, మీరు మోసిన బాధలు, మీరు దాచుకున్న కన్నీళ్ళన్నీ కూడా భగవంతుడు చూశాడు. ఇప్పుడు మీకు న్యాయం జరిగేటటువంటి సమయాన్ని ఇవ్వబోతున్నాడు. మీ ఇంట్లో త్వరలో శుభవార్తలు కానీ, ధనలాభం కానీ, మానసిక ప్రశాంతత కానీ, గౌరవం కానీ ఇలా ఒక్కొక్కటిగా మీరు రావడం, అలాగే వాటిని ఆస్వాదించడం చూస్తారు. అయితే ముఖ్యంగా చెప్పాలంటే ఇంకా మీ జీవితంలో ఒక మంచి వెలుగు అనేది ఖచ్చితంగా నిండబోతుంది. ఇక ఈ 5 రోజుల్లో మీ జీవితంలో జరిగేటటువంటి కొన్ని మార్పులు మీ ఆలోచన విధానాన్ని పూర్తిగా మార్చేస్తాయి. ఇప్పటి వరకు మీరు అనుకున్నది ఒక్కటే, ఎందుకు నా జీవితంలో ఇన్ని పరీక్షలని, కానీ ఇప్పుడు మీకు అర్థం అవ్వబోతుంది. మరొకటి, ఆ పరీక్షలన్నీ కూడా మిమ్మల్ని బలంగా దృఢంగా తయారు చేయడానికి వచ్చాయి అని చెప్పి అర్థమవుతాయి. రాత్రి సమయంలో ఒక శుభ సూచన అలాగే మీకు తప్పకుండా కనిపిస్తుంది. అంతేకాదండి, రాత్రి సమయంలో ప్రత్యేకమైనటువంటి అనుభూతులు కలుగుతాయి. అకస్మాత్గా గుండెల్లో ప్రశాంతత కలగడం, చాలా కాలం తర్వాత ప్రశాంతంగా నిద్రపోయినట్లుగా అనిపించడం, దేవాలయం కనిపించడం, ఒకే వ్యక్తి పదే పదే గుర్తుకు రావడం, ఇవి మీ ఆత్మలో జరిగేటటువంటి మార్పులకు గొప్ప సంకేతాలు. మీ జీవితంలో ఒక కొత్త అధ్యాయం ప్రారంభమవుతుంది. మీరు చాలా కాలంగా ఒక పని కోసం ఎదురు చూస్తూ ఉండవచ్చు. అది ఉద్యోగం కానీ, పెళ్లి విషయం కానీ, డబ్బు సమస్య కానీ, కోర్టు లేదా కుటుంబ సమస్యలు కావచ్చు. ఇలా ఇప్పటి వరకు అన్నీ ఆగిపోయినట్లే అనిపించాయి. కానీ ఈ 4 రోజుల్లో ఆ పనుల తాలూకా విషయాలు ఒక్కసారిగా ముందుకు కదలడం ప్రారంభమవుతాయి. దీనికి మీరు చాలా ఆశ్చర్యపోతారు. ఇంతకాలం ఆగిపోయినటువంటి పనులు ఇలా ఒక్కసారిగా ఎలా మరలా తిరిగి స్టార్ట్ అయ్యాయని చెప్పి మీకు చాలా ఆశ్చర్యంగా అనిపిస్తుంది. అలాగే మీ ఇంట్లో ఉన్నటువంటి ఒక నెగిటివ్ ఎనర్జీ కూడా పూర్తిగా బయటకు వెళ్ళడానికి అవకాశాలు కనిపిస్తున్నాయి. అంటే కొంతమంది వ్యక్తులు ఎవరైతే ఉన్నారో, అంటే మీకు వారికి చాలా రకాలుగా ఏదో ఒక గొడవలు కానీ, లేదంటే ఏదో ఒక విధంగా మిమ్మల్ని చూసి ఏడ్చేటటువంటి కొంతమంది వ్యక్తుల యొక్క చూపు అనేది మీకు నెగిటివ్ ఎనర్జీ తీసుకురావడానికి ఎక్కువగా సహాయపడిందనమాట. కాబట్టి మీరు ఈ 4 రోజుల్లో తప్పకుండా నెగిటివ్ ఎనర్జీ నుండి బయటపడాలి. దీనికి కారణం మీరు చేసుకోవాల్సినటువంటి ఒక చిన్న పరిహారానికి సంబంధించి ఉంటుంది. అంటే మీరు ఉప్పు, అలాగే ఎండుమిర్చి, అలాగే నల్ల ఆవాలు, వీటితో ఇంట్లో ఉన్నటువంటి పెద్దలతో దిష్టి తీసేపించుకుంటూ ఉండండి, లేదంటే ఎర్రని నీళ్లతో దిష్టి తీయించేసుకుంటూ ఉండండి. అలాగే పాత స్నేహితులు తిరిగి మరలా కలిసేటటువంటి అవకాశాలు ఉన్నాయి. చాలా కాలంగా దూరమైనటువంటి వ్యక్తి మీకు గుర్తుకొస్తారు. అతను లేదా ఆమె వారి యొక్క స్నేహం కావచ్చు, ప్రేమ కావచ్చు, ఇలా వారి నుండి అకస్మాత్తుగా ఏదైనా ఒక వార్త రావచ్చు. మీరు ఊహించని సమయంలో వారి పేరు మీకు వినిపిస్తుంది. ఇది మీ జీవితంలో ఒక భావోద్వేగ క్షణం క్షణంగా అవుతుందన్నమాట. అలాగే ధైర్యంగా మీరు తీసుకునే నిర్ణయం అనేది మీ భవిష్యత్తును మార్చేలా కనిపిస్తున్నాయండి. కాబట్టి 5 రోజుల్లో కొంచెం జాగ్రత్తగా ఉండండి. చాలా రోజులుగా మీరు ఒక నిర్ణయం తీసుకోవాలి వద్దా అని చెప్పి ఆలోచిస్తూ ఉండొచ్చు, కానీ ఒక భయం అనేది మిమ్మల్ని అడ్డుకుంటూ ఉంది. అయితే భగవంతుడు మీకు తప్పకుండా చెప్తాడు భయపడొద్దు అని. కాబట్టి భవిష్యత్తులో మీరు తీసుకునేటటువంటి ఏ నిర్ణయం అయినా కానీ పెద్ద లాభాన్ని, అలాగే మంచి అభివృద్ధిని తీసుకొస్తుంది. అలాగే దైవానుగ్రహాన్ని పొందుకోవడానికి మీరు ఒక చిన్న పని అయితే చేయాలి. ఈ 4 రోజుల్లో మీరు ఒక పేదవారికి భోజనం పెట్టండి, పక్షులకు నీళ్లు పెట్టండి, కుక్కలకు ఆహారం పెట్టండి. ఈ విధంగా చేస్తే మీ జీవితంలో ఉన్నటువంటి అడ్డంకులన్నీ తగ్గుతాయి. మీ కర్మ ఫలితం అనేది మరింత శుభప్రదంగా మారుతుంది. మరి గ్రహస్థితుల పరంగా మీరు ఓం శ్రీ మహాలక్ష్మీ నమః అనే ఈ మంత్రాన్ని 108 సార్లు ఎక్కువ సార్లు జపించండి. 5 రోజులు దేవి ఖడ్గమాల స్తోత్రం చదువుకోండి. వెంకటేశ్వర స్వామి లేదా విష్ణుమూర్తి ఆరాధన చేసుకోండి. ఓం నమో నారాయణాయ అనే ఈ మంత్రాన్ని జపించడం, పక్షులకు ధాన్యం వేయడం మంచి ఫలితాలను ఇస్తుంది. ఇక శివారాధన చేయడం కూడా మీకు అనుకూలంగా ఉంటుందండి. తులారాశి వారికి శివలింగానికి నీరు లేదా పాలు అభిషేకం చేసుకోండి. ఓం నమ శివాయ అనే ఈ నామాన్ని 108 సార్లు జపించండి. అలాగే ఈ 5 రోజులు కూడా కోపం, వాదన ఇటువంటివి తగ్గించుకోవడం, ప్రత్యేకంగా ఈ దేవతారాధన
చేసుకోవడం వలన తులారాశి వారి జీవితంలో ఎనలేనటువంటి మంచి సంతోషాలను శుభవార్తలను వినగలుగుతారు. దుర్గాదేవి లేదా లలితాదేవి ఆరాధన చేసుకోండి. ఓం ధూం దుర్గాదేవి నమః అనే ఈ మంత్రాన్ని 108 సార్లు జపించండి. స్త్రీలకు కానీ లేదా చిన్నారులకు పండ్లు మిఠాయిలు దానంగా ఇవ్వడం శుభప్రదం. మరి తులారాశి వారికి సాధారణమైనటువంటి పరిహారం శుక్రగ్రహ అనుగ్రహం కోసం ఓం శుక్రాయ నమః అనే ఈ నామాన్ని ఎక్కువసార్లు పఠించడం చాలా ముఖ్యం. ఇక అలాగే తెలుపు లేదా గులాబీ రంగు పూలతో అమ్మవారికి పూజ చేయండి. గోవులకు ఆహారం పెట్టడం, అవసరమైన వారికి వస్త్రదానం చేయడం శుభకరం. మా ఛానల్ను తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. శుభం.